తిరిగి వార్తలకు స్వాగతం. భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మాటేరు గ్రామ దేవత శ్రీ మావులమ్మ అమ్మవారి 110వ తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకుజాము నుండి భక్తులు అమ్మవారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని పూజాధికారులు నిర్వహించారు. 108 మంది కళాకారులచే వివిధ వేషధారులు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషాలు, కోలాట నృత్యాలతో అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రబల ఉత్సవంలో మాటేరు పంచగ్రామాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజాధికారులు నిర్వహించారు. చిన్నారుల యువకులపై నుండి ప్రభుని దాటితే ఆరోగ్యాలు విద్యాభివృద్ధి కలుగుతుందని అక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రబలోత్సవంలో యువకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాల మధ్య ఆద్యాంతం జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. తన జన్మభూమిని, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధి నేర్పిన గురువులను, ఏ స్థాయికి వెళ్ళిన వారిని మర్చిపోనని, జన్మభూమి రుణం తీర్చుకుంటానని ప్రవాసాంధ్రవీయుడు కండపల్లి కిషోర్ అన్నారు. పెనుమంట మాటేరులో విదేశాల నుండి మాటేరు వచ్చిన ఎన్ఆర్ఐ కండవల్లి కిషోర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ప్రవాసాంధ్రుడు కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాన్ని సత్య సుబ్బన్నరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. మిత్ర సహాయ సహకారాలతో కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి క్రీడాకారులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి లక్ష్యమని కండవల్లి కిషోర్ అన్నారు. తెలుగు మీడియంలో చదివి అనంతరం ఇంటర్మీడియట్ విజయవాడలో, కెమికల్ ఇంజనీరింగ్ వైజాగ్లో చదివి హెచ్పిసిఎల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువు నిమిత్తం అమెరికా వెళ్ళానని, తల్లిదండ్రులు తెలిసినప్పుడు వద్దని చెప్పారని, కానీ ఒప్పించి అమెరికా దేశానికి వెళ్ళి ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే వ్యాపారాలు చేస్తూ స్థిరపడారని తెలిపారు. 3-4 సంవత్సరాల క్రితం అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్తో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు గంటకు పైగా అనేక విషయాలు చర్చిస్తూ మధ్యలో ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసిన విధానం మేధాశక్తి మరవలేనిదని అన్నారు. జార్జ్ బుష్తో ఇంటర్వ్యూ చేసిన విధానం చూసి అనేక మంది ఆశ్చర్యపోయారని అన్నారు. కార్యక్రమంలో కరి శ్రీనివాస్ రెడ్డి, అరిగెల పెద్దరాజు, కోనాల శ్రీనివాస్ రెడ్డి, గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్లో ఏడాదికి 2 కోట్ల అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డ్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో 10 కోట్లతో లింక్ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును మరిన్ని నిధులు కోరతామని తెలిపారు. అధికారులు రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేయాలని అన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఏమైనా తేడా ఉంటే ఉపేక్షించేది లేదని అన్నారు. అవినీతికి పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతాంగానికి మేలైన సేవలు అందించేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆయన వెంట ఏఎంసీ గ్రేడ్ 1 కార్యదర్శి ప్రభాకర్, ఉమ్మడి నాయకులు పాల్గొన్నారు. ఏమాత్రం అభివృద్ధి బాటలో అడుగు పెట్టలేనటువంటి మార్కెట్ యార్డులు ఉన్నాయి మనకి. ఎందుకంటే గ్రామాల్లో చూస్తే రోడ్లు లేవు, గ్రామాలకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతుల దగ్గర చెస్ వసూలు చేస్తున్నాం, వాళ్ళు కనీసం పొలంలోంచి బయటికి తీసుకురావడానికి కూడా లేనటువంటి రోడ్లలోంచి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీంట్లో భాగంగా ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో మనం ఒక రోడ్డు కూడా లింక్ రోడ్ వేయలేదు. మార్కెట్ యార్డ్ ఉన్నదే లింక్ రోడ్లు డెవలప్ చేసుకోవాలనేది ఒక మోటివ్ ఉంది దీనికి. మరి దానికి అనుగుణంగా లేదు, అంతా డిఫరెంట్గా చేసుకొచ్చారు మార్కెట్ యార్డ్ని. డెఫినెట్గా రానున్న 5 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలతో అన్ని లింక్ రోడ్లను కూడా వేయించి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే లేని డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, ఉన్న డిపార్ట్మెంట్లో డబ్బులు పెట్టుకొని ఈ గవర్నమెంట్ తీసుకుందాక ఎదురు చూసే పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో కనపడుతూ ఉంది. ఏ టైంలో అయినా సరే డబ్బు తీసుకోవాలని ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అభివృద్ధి దిశగా ఒక్కడికి కూడా వేయలేదు. చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇంకా దానికి ఏదైనా ఎక్కువ కూడా అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్లి ఇంకా ఎక్కువ కూడా చేసే బాధ్యతనే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి శాయశక్తుల కృషి చేస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఏరియా తాపి వడ్డంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఈసీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కూటమి అధికారంలోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు తోడ్పాటు ఎంతో ఉందని, వారి సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు తలపెట్టిన కొత్త ఇసుక విధానం బాగుందని, దానివల్ల గృహ యజమానులకు మేలు జరుగుతుందని, కార్మికులకు ఉపాధి పెరుగుతుందని యూనియన్ నాయకులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. బొలుసులమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని బొలుసులమ్మ ఆలయం వద్ద
ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చేడాది జాతర జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తామని స్పష్టం చేశారు. అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించేందుకు త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. అన్న సమారాధన ఏర్పాటుకు సహకరించిన సీతారామయ్యను అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పూర్వపు బరుసలమ్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆ దిశగా సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ మందిరంలో మండల స్థాయి అధికారులతో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి సమీక్షించారు. పారిశుద్ధ్యం లేదు, ఎక్కడ వేసుకుంటాం అక్కడే మన నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యాన్ని గుర్తుపడ్డారు. కేంద్రం ఇచ్చిన 14-15 ప్లాంట్లు కూడా పక్కదారి పెట్టిపోయింది. స్థానిక సంస్థల్లో మనం వసూలు చేసిన డబ్బులు కూడా పక్కదారి పెట్టిపోయింది. మైనింగ్ సెస్లు కానీ ఏమి కాదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ మనం ఏమి కంపడదు. ఏదైతే మనకు వచ్చే హక్కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన ప్రాంతంలో మనకి రావాలి, మైనింగ్ సెస్ మనకి రావాలి. ఇది రాకపోతే కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పెట్టుకోవడంలో సమస్య. రెండోది పంచాయతీ కాదు మున్సిపాలిటీ కానట్టుగా మన మనలో ఉంది. ఒక నిర్ణయం చేశారు, మున్సిపాలిటీ పరిధిలో ఉంది కనుక ఒక ప్రణాళికాబద్ధంగా నగరం అభివృద్ధి చెందాలని కలపాలని కలిపారు. ఎవరో కోర్టుకి వెళ్ళి చిన్న భూములు కబ్జా చేసేవాడు, ఎవరో కోర్టుకి చేస్తే ఆ పైన అది ఈజీ అయిపోతుంది. చిన్న పిటిషన్ పెట్టి పట్టించుకోవాలి అధికారులు. అందుకనే గ్రామ సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, పోనీ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ లేడు. ఎవరికి చెప్పుకోవాలి కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందుబాటులో ఉన్నాం. ఏదో అప్పుడప్పుడు కానీ రోజు అందుబాటులో ఉన్నారు. స్థానికంగా ఎవరున్నారో వాళ్ళకి చెప్పుకుంటారు. ఒక లైట్ రాకపోయినా, ఒక పైపు మంచినీళ్ళు రాకపోయినా, ఒక పారిశుద్ధ్యం బాగా చెప్తున్నారు. చెప్తూనే నాలుగు లేకుండా పోయాడు. కార్యక్రమాలు అస్తవ్యస్తం. ఇవాళ సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఎంతమంది పనిచేస్తున్నారు. నేను డేటా అడగబోతున్నాను అందరికీ. నాకు డేటా ప్రతి పంచాయతీ డేటా కావాలి. అసలు మీ దగ్గర సిబ్బంది నుండి పారిశుద్ధ్యం ఎందుకు మెరుగుపట్టలేదు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది సర్వీసులు ఉన్నారు, ఒక్కొక్క పంచాయతీలో 10 మంది ఇతర వ్యాపకాలు ఎందుకు పంపిస్తున్నారు. ఉండే సిబ్బందికి కొన్ని చోట్ల చూస్తాము, ఒక పూట 2 గంటలు నీళ్ళు ఇచ్చేదానికి 2 ఆపరేటర్లు, 2 వాచ్మెన్లు. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో నమోదై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులు పరామర్శించి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ సీజనల్ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు తప్పకుండా కాచి చల్లార్చి నీటిని, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితుల్లో డయేరియా నియంత్రణకు సమన్వయ శాఖలు పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధమైన త్రాగునీరు సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతానగరం పిహెచ్సి పరిధిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారు తీసుకున్న ఆహారం, త్రాగునీటి వివరాలు తెలుసుకున్నారు. ఈనాటి బంగారు మాట. మనం మనల్ని నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేది లేదు. షేక్స్పియర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.